ప్రజలకు వినోదం సమాచారం అందించేందుకు ఉద్దేశించిన ఫైబర్ నెట్ ను వైసీపీ తన సొంత మనుషులతో నింపేసిన వైనం ఇప్పటికే బయటపడింది. అందులోనూ కేవలం వాట్సాప్ మెసేజ్లతో సిఫార్సు చేయగానే ఎలాంటి నియామక పత్రాలు లేకుండానే కొలువులో కూర్చోబెట్టి జీతభత్యాలు అందించేశారు. ఇక మరీ ముఖ్యంగా వైసీపీ కీలక నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విచ్చలవిడిగా సిఫార్సులు చేశారు. దేవాదాయ శాఖలో వివాదాస్పద అధికారినిగా ముద్రపడిన అసిస్టెంట్ కమిషనర్ శాంతితో ఉన్న పరిచయంతో ఆమె ఇద్దరు చెల్లెళ్లకు సాయిరెడ్డి ఫైబర్ నెట్ లో పోస్టింగ్లు ఇప్పించారు. ఇక వైసీపీ అధికారంలో ఉండగా పెట్టిన అనేక అక్రమ కేసుల్లో ఫైబర్ నెట్ కేసు ఒకటి. సంబంధిత ఫైళ్లలో శాంతి సిస్టర్స్ కీలకమైన మార్పులు చేర్పులు చేసి కేసు పెట్టేందుకు వీలుగా మార్చినట్లు ప్రస్తుత ప్రభుత్వం అనుమానిస్తోంది. సస్పెండ్ అయిన అసిస్టెంట్ కమిషనర్ శాంతికి ప్రియాంక, ఇందిరా ప్రియదర్శిని అనే చెల్లెళ్లు ఉన్నారు. శాంతి విశాఖలో పనిచేస్తుండగా సాయిరెడ్డితో పరిచయం ఏర్పడింది. దీంతో శాంతి ఇద్దరు చెల్లెలకు సాయిరెడ్డి ఫైబర్ గ్రిడ్ లో ఉద్యోగాలు ఇప్పించారు. ఇందులో ప్రియాంకను ఎగ్జిక్యూటివ్ గా, ఇందిరను లీగల్ ఎగ్జిక్యూటివ్ గా నియమించారు. వారిద్దరికీ కనీసం నియామక పత్రాలు కూడా లేవని ఇప్పుడు గుర్తించారు. చంద్రబాబుపై అప్పటి ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి కేసు పెట్టారు. దీనికి సంబంధించిన ఫైలు ఇందిరకే అప్పగించారు. ఆమె జూనియర్ అయినప్పటికీ కీలక పాత్ర పోషించారు. తాడేపల్లి ఆదేశాల మేరకు ఆ ఫైల్లో మార్పులు చేర్పులు జరిగాయి అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దీనిపై దృష్టి సారించింది. శాంతి చెల్లెలను విధుల నుంచి తప్పించి అప్పటి పరిణామాలపై ఆరా తీస్తోంది. ఇక వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఫైబర్ నెట్ సంస్థ పెట్టిన కేసుకు సంబంధించిన ఫైల్లో మార్పులు చేర్పులు జరిగాయేమోనని ఆ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి సందేహం వ్యక్తం చేశారు. ఈ ఫైల్లో కొత్తగా ఏమైనా రాశారా లేదా తొలగించారా అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని అన్నారు. అత్యంత కీలకమైన ఈ ఫైల్ను వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిఫార్సుతో ఉద్యోగంలో చేరిన మహిళ చేతిలో ఎందుకు ఉంచారో అర్థం కావడం లేదు అన్నారు. ఆమెకు అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇవ్వలేదని, కేవలం వాట్సాప్ మెసేజ్ ఆధారంగానే విధులు అప్పగించి అధికారులు జీతం చెల్లిస్తూ వచ్చారు అని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఆమె ఉద్యోగంలో కొనసాగారని, ఇటీవల ఆమెను విధుల నుంచి తొలగించాము అన్నారు జీవీ రెడ్డి. కీలకమైన ఫైలును మహిళా ఉద్యోగికి అప్పగించిన అధికారులపై చర్యలు ఉండవా అన్న ప్రశ్నకు అన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని చెప్పారు.